వెల్కమ్ బ్యాక్ టు మై లీలా కిచెన్. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి బెల్లంతో బొబ్బట్లు, గోధుమ పిండి బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను. ఈ గోధుమ పిండి బొబ్బట్లు చాలా టేస్ట్గా రుచిగా ఉంటాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద ఈ విధంగా బొబ్బట్లు చేసుకోండి. గోధుమ పిండితో చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా బొబ్బట్లు ఎంతో బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు చేసుకోండి. గోధుమ పిండితో ఈ బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి పైన నలుపు తీసివేసి ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసి ఒక 50 గ్రాముల బెల్లం తీసుకొని 50 గ్రాముల పచ్చి కొబ్బరి మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత 1 స్పూను నెయ్యి వేసి 1 కప్పు గోధుమ పిండి వేసి కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి పిండి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 3 భాగాలుగా చేసుకొని 3 చపాతీలు అయ్యేంత వరకు ఇలా చేసుకోవాలి. తర్వాత వీటిని రౌండ్ బాల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క బాల్స్ చపాతీ చేసుకొని రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి బెల్లాన్ని ఒక బాల్స్గా చేసి దానిలో మధ్యలో పెట్టుకోవాలి. మధ్యలో పెట్టిన తర్వాత మొత్తం మూసివేసి దాన్ని మళ్ళీ రౌండ్గా బాల్స్ చేసి కొద్దిగా గోధుమ పిండి చల్లి దాన్ని చపాతీగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చపాతీ చేసుకోవాలి. ఒక్కసారి మీరు మీ కిచెన్లో ఈ చపాతీలు చేసి చూసుకోండి, చాలా బాగుంటుంది. మళ్ళీ తప్పకుండా మీరు చేసుకుంటారు, అంత రుచిగా ఉంటాయి. ఈ విధంగా రెండో చపాతీని కూడా బాల్స్ చేసి ఈ విధంగా మర్చుకొని మరలా మూసివేసి రౌండ్ బాల్స్ చేసి మళ్ళా చపాతీలు చేసుకోవాలి. తర్వాత ఈ చపాతీలని అన్నీ ఈ విధంగానే చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక్కొక్క దాన్ని సిమ్లో మంట పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా 2 వైపులా మంచిగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, టేస్టీ పచ్చి కొబ్బరి బెల్లం బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఎంతో రుచి. అంతేనండి, చాలా బాగుంటాయి. అంతేనండి.